మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా పెద్దండ్లూరులోని శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆలయ అధికారులు, వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. తరువాత వేద పండితులు సీఎం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనాలు కూడా అందించారు. అనంతరం కడప జిల్లాలోని జమలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో సీఎం చంద్రబాబు సుమారు 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మకమైన జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించారు. దీని తరువాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్క్ ను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమకు స్వర్ణయుగం రాబోతుంది అని తెలిపారు. ఏపీ విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు నారా లోకేష్ కు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనాలను కూడా అందించారు. దాని తరువాత నారా లోకేష్ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ట్రేడింగ్, అధిక లాభాల పేరుతో పెట్టుబడి మోసాలు, ఈసిమ్ ఫ్రాడ్స్, అలానే వాట్సాప్ లింకుల ద్వారా మాల్వేర్ దాడులు, అంతేకాకుండా మొబైల్ ఓటీపీలు మరియు నకిలీ ఆఫర్లతో ప్రజలలోని అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు ఈ మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. సైబర్ మోసాల బారిన పడితే డీజీ రక్షక్ వ్యవస్థాపకుడు సైబర్ మోసాలపై అవగాహనతో పాటుగా బాధితులకు తిరిగి తాము డబ్బు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలపల్లి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణదాత, ఆలయ ధర్మకర్త కాటేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. నేడు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కావడంతో చింతలపల్లి గ్రామంలోని ప్రజలు, అలానే పరిసర ప్రాంతాల్లోని భక్తులు కూడా ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అలానే రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి దంపతులు కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ దాత, ఆలయ ధర్మకర్త కాటేపల్లి వెంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు కలిసి ఆలయ విశిష్టతను కొలుసు పార్థసారథి దంపతులకు ఎంతో ప్రత్యేకంగా వివరించారు. ఓం నమ శివాయ. విష్ణూరు మండలం చింతలపల్లి గ్రామం అండి. గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఇది చాలా పురాతనమైన శివలింగం అండి. మనకి శివాలయం పునర్నిర్మించాలనే సంకల్పంతో మనం చూసుకున్నప్పుడు మాకు దగ్గర ఉన్న గ్రామంలో చాలా పురాతనమైన బ్రహ్మసూత్రమైన శివలింగం మనకి చెరువులో లభించడం దొరికిందండి. ఆ దొరికిన సందర్భంగా మేము గ్రామస్తుల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుని ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర న్యాయశాఖ సహాయక మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. అదనపు న్యాయమూర్తులుగా సునీతా గంధం, గిరిధర్ ఆలపాటి, పురుషోత్తం కుమార్ చింతలపూడి నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాలలో రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.